ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు నగర డిప్యూటీ మేయర్ చలస్వరూపన నరశంకర్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు గంధం మాధవి గారు, ఎడ్ల సరిత గారు, గుగ్గిళ్ళ జయశ్రీ గారు, కోఆప్షన్ మెంబర్ రమాదేవి గారు, రాజేంద్రన్న కార్పొరేటర్ గారు, కార్పొరేటర్ ఐలేంద్ర యాదవ్ గారు, బోనాల్ శ్రీకాంత్ గారు, కచ్చు రవి గారు, అదేవిధంగా కోలా ప్రశాంత్ గారు, జంగిల్ సాగర్ గారు, మహేష్ గారు, డివిజన్కి సంబంధించిన కోలా సంపత్ గారు, డివిజన్కి సంబంధించిన డివిజన్ అధ్యక్షులు, అన్ని డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. నగర మేయర్ వై సునీల్ రావు గారి గురించి 5 మాసాల కిందనే మరి నగర డిప్యూటీ మేయర్ గారు కానీ నేను కానీ ఆ రోజే చెప్పడం జరిగింది. ఆయన రాజకీయ చరిత్రనే ద్రోహం చేసే చరిత్ర, ఆయన రాజకీయ చరిత్రనే రాజకీయ వ్యభిచారి చరిత్ర, ఆయన రాజకీయ చరిత్రనే వెన్నుపోటు చరిత్ర, ఆయన రాజకీయ చరిత్రనే అవినీతిమయమైన చరిత్ర, ఆయన రాజకీయ చరిత్రనే అధికార పార్టీ తప్ప వేరే పార్టీలో ఉండని చరిత్ర. నమ్మిన మనిషిని నమ్మించి వెన్నుపోటు పొడిచి పోవడమే సునీల్ రావు చరిత్ర. మరి 5 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయిన 5 సంవత్సరాలు బీఆర్ఎస్లో చేరిన నుండి ఆయన డివిజన్ పనులకు సంబంధించి కానీ గౌరవ శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారితో, అప్పుడున్న శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారితో, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్తో అన్ని ఫైరోలు చేసుకొని లక్షలాది రూపాయలు సంపాదించిన చరిత్ర సునీల్ రావు చరిత్ర. తరువాత పార్టీ 2020లో జరిగిన ఎలక్షన్లో గౌరవ మంత్రి గంగ్ల కమలాకర్ గారు కష్టపడి ఈ ప్రజలను చేసిన అభివృద్ధి చూపించి మెప్పించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ రాని విధంగా 2020లో మెజార్టీ సీట్లు సాధించిన ఘనత గంగ్ల కమలాకర్ గారిది. మరి ఆనాడు మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తే ఒక దొంగదారిలో, ఒక దొడ్డిదారిలో మరి మేయర్గా కూర్చున్న సునీల్ రావు గారు ఈ 5 సంవత్సరాలు గంగ్ల కమలాకర్ గారికి కానీ పార్టీకి కానీ ఒక మోసపూరితమైన నమ్మకంగా నటిస్తూ మరి ఈరోజు ద్రోహం చేయడం జరిగింది. మరి వారు 5 సంవత్సరాల నుంచి కూడా మేయర్గా, గంగ్ల కమలాకర్ గారు 4 సంవత్సరాల మంత్రిగా, ఇప్పుడు 1 ఇయర్ వారు ఎమ్మెల్యేగా ఉంటే వారు దిగిన నుంచి వారి ఇంట్లోకి పోయే వరకు కూడా మరి ఎంబడి ఉండి ఆయన రాజకీయ భవిష్యత్తు అధికార పార్టీలో బీఆర్ఎస్ లేదని ఆయనే మళ్ళా అధికార పార్టీ దిక్కు పోవాలనే ఉద్దేశంతో ఇలా బీజేపీ కండువా కప్పుకొని సందర్భంగా మాట్లాడుతున్న సునీల్ రావు గారు మాట్లాడిన విషయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆ నమ్మక ద్రోహము ఎంత భయంకరమైందంటే ఆయన ఎంపీ, అప్పుడున్న ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రపోజల్ చేసి వారిని మేయర్గా చేస్తే మరి మేయర్గా ఈ 5 సంవత్సరాలు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారు కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే నేను చేసిన అని చెప్పుకుంటాడు. మరి నిన్నటి వరకు గంగ్ల కమలాకర్ గారు బోయినపల్లి వినోద్ కుమార్ గారి
దయతోని దక్షిణాలతోని నేను మేయర్ అయినా కరీంనగర్ అభివృద్ధి అయిందని చెప్పిన ఈ సునీల్ రావు గారు నిన్నటికి నిన్న స్మార్ట్ సిటీ ఇనాగ్రేషన్లో వేదిక మీద మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారు నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి అయిందని చెప్పిన సునీల్ రావు 24 గంటలు గడవక ముందే ఇష్టానుసరమైన రీతిలో ఇవాళ ఆరోపణలు చేస్తూ బీజేపీ పార్టీలో చేరండు. నీకు ఈ పార్టీ ఇష్టం లేకపోతే బీజేపీ పార్టీ అధికార కేంద్రంలో అధికారం ఉన్న పార్టీలో జాయిన్ అయినావు, అది నీ వ్యక్తిగతం. కానీ 6 టైమ్స్ ఓటమి పాలు కాకుండా కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, 3 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా గెలిచిన గంగ్లా కమలాకర్ మీద అనవసరమైన ఆరోపణలు చేసిన నీ నాలికను ఈ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులం నీ నాలికను కోసినా తప్పు లేదని తెలియజేస్తున్నాం. గిన్ని అబద్ధాల నీ జీవితం, నీ రాజకీయ జీవితం పెట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాయకుడు జగపతిరావుకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని మోసం చేసినాం. తర్వాత ఎంఎస్ఆర్ను, జీవన్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, ఆనాడు పొన్నం ప్రభాకర్ గారి కార్యకర్తల నాయకులం నీ నాలికను కోసినా తప్పు లేదని తెలియజేస్తున్నాం. గిన్ని అబద్ధాల నీ జీవితం, నీ రాజకీయ జీవితం పెట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుండి అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాయకుడు జగపతిరావుకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని మోసం చేసినాం. తర్వాత ఎంఎస్ఆర్ను, జీవన్ రెడ్డి గారిని, శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని, ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ గుంటే ఒక బీసీ నాయకుడిని మోసం చేసి వెన్నుపోటు ఒడిచి వారిని కూడా ఇదే విధంగా విమర్శించిన నాయకునివి, దౌర్భాగ్యునివి ఈ సునీల్ రావు గారు. ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా మేరు పదవిలో కోట్లాది రూపాయలు సంపాదించి అవినీతికి కేరాపైన నువ్వు ఇలా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేస్తున్నావంటే నువ్వు ఎంత దిగజారుడు రాజకీయవాదివో ఈ కరీంనగర్ ప్రజలు చూస్తుర్రు. బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఎంపీ బండి సంజయ్ గారి దగ్గర, ఆయన కూడా బీసీ నాయకుడే, బండి సంజయ్ గారి దగ్గర చేరుతున్నా గంగ్లా కమలాకర్ గారిని తిడితేనే నన్ను లీడర్ చేస్తారనుకుంటే అది నువ్వు పొరపాటు పడుతున్నావు. కరీంనగర్ ప్రజలు 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిపించుకొని ప్రజల గుండెల్లో పెట్టుకున్న నాయకుడు, ఆయన కాలు గోటికి కూడా నువ్వు ఇలా సరిపోని సునీల్ రావు, నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నువ్వు చేసిన అవినీతి తెలుసు, నువ్వు ఎంత సంపాదించినావు, నువ్వు ఎంత అక్రమం చేసినావు. గౌరవ కార్పొరేటర్లు ఆనెస్ట్గా నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తే నువ్వు ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎంత వసూలు చేసినావు. ఇవాళ కరీంనగర్ నగరంలో ఈ 5 సంవత్సరాలు అయిన కన్స్ట్రక్షన్ల వద్ద నువ్వు ఎంత సంపాదించినావు, రియల్ ఎస్టేట్ల దగ్గర ఎంత వసూలు చేసినామనే విషయం కరీంనగర్ నగర ప్రజలకు తెలుసు, మా గౌరవ కార్పొరేట్లకు కూడా తెలుసు. కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు ఈ విధంగా చేస్తుందని చాలాసార్లు గౌరవ కార్పొరేటర్లు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు అతన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసారు. కానీ ఎలా ఆ నియతును మర్చిపోయి అవినీతి ఇవాళ ఎవ్వరికి కూడా సంబంధం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్లో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం నీ ఒక్కనికి తప్ప ఎవ్వరికి కూడా లేదు.
ఇంకా 59 మంది ఎవరు కూడా లేదు. రేపటి సంది కూడా ఒక్కొక్కరుగా మా గౌరవ కార్పొరేటర్లు ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు నువ్వు చేసే వాటిని మరే నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం కాబట్టి బీఆర్ఎస్ మేయర్గా ఉన్నావు కాబట్టి అందరు కార్పొరేటర్లు కూడా ఇవాళ ఏమనుకుంటా ఉన్నారు. మరి ఇవాళ నువ్వు ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా సంబంధం లేని వ్యక్తిగత విషయాలు మరి నిన్నటి వరకు ఉన్నావు కానీ నువ్వు కూడా రోజు పొద్దుగాల ఎమ్మెల్యే గారు దిగిన నుంచి రాత్రి ఇంట్లో పోయే వరకు మరి ఎమ్మెల్యే గారితో ఉన్నావు కదా. మరి ఎమ్మెల్యే గారు ఇది చేసిరు అది చేసిరు అంటున్నారు కదా, నువ్వు కూడా బాగా అని ఉన్నట్టేనా నువ్వు? ఇవాళ మానేరు రివర్ ఫ్రంట్ మీద మాట్లాడతావు, ఇవాళ స్మార్ట్ సిటీ మీద మాట్లాడతావు. ఇవన్నీ నీ పాత్ర కాదా? అంటే గంగుల కమలాకర్ గారిని ఒక అవినీతి మచ్చలేని నాయకుడు, తెల్ల కాగితం లెక్క ఉన్న నాయకుడు, ఈ నాయకుడిని తిట్టి నేను నాయకుడిని కావాలనే ఆలోచనతో ఇవాళ నీ జైనింగ్లో తిట్టినవు తప్ప ఇది నిజం కాదు. నువ్వు ఈ ప్రజలకు, కరీంనగర్ ప్రజలకు గంగుల కమలాకర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు బిడ్డ. నిన్ను వెంటాడతాం, వేటాడతాం, నీ అవినీతిని బయటకు తీస్తాం. నువ్వు చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు. నీతోని నువ్వు చేసిన అవినీతి చూసి కళ్ళతో చూసిన ప్రత్యక్షమైన సాక్షులు ఉన్నారు. వారందరూ కూడా మరి మీడియా ముందుకు రోజొకరు రాబోతున్నారు. నువ్వు వెంటనే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి మీద చేసిన ఆరోపణలు నేను చేసింది తప్పని క్షమాపణ అడిగి చెంపలేసుకొని క్షమించాలని అడగాలని హెచ్చరిస్తూ నువ్వు ఈ కాంచెలి నువ్వు ఒక బీజేపీలో చేరి ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద పార్టీని మోసం చేసి నీ అసలు క్యారెక్టర్ను బయట పెట్టుకున్నావు కాబట్టి నిన్ను వదిలిపెట్టం బిడ్డ అని హెచ్చరిస్తున్నాను. ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను హెచ్చరిస్తూ తప్పకుండా నీ అవినీతిని రోజు రోజు బయట పెడతాం. నీ ఏ కోట్లు ఎంత భూమి సంపాదించినావు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినావు, ఎక్కడ దాచినావు, నువ్వు ఎంతెంత బంగారం నీ కొన్నావో కూడా మాకు తెలుసు, ఏ షాపులలో కొన్నావో కూడా మాకు తెలుసు. తప్పకుండా అవిట్లు కూడా బయట పెడతాం. మరి అవన్నీ నువ్వు చేసిన అవినీతిని ఇంకోల మీద నీ ఇవాళ 1991 నుంచి వ్యాపారంలో కుటుంబంలో ఉన్న ఇలా గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారిని ఇలా అవినీతి పరుడని చెప్పేటందుకు నీకు ఎట్లా ఆశ్చర్యం లేదని, ఎట్లా బుద్ధి లేదు, బుద్ధిహీనును అని మరి ఇలా వీఆర్ పక్షాన చెబుతూ తప్పకుండా నీకు తగిన శాస్తి ప్రజలు చేస్తారు. బండి సంజయ్ గారు మీరు ఎంపీగా ఈ కరీంనగర్ పార్లమెంట్ ఉన్నారు. ఇటువంటి దొంగను, ఇటువంటి దౌర్భాగ్యుని ఇలా నాడు పొన్నం ప్రభాకర్ గారిని, బీసీ మాజీ ఎంపీ గారిని, ఇవాళ బీసీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఇలా గంగుల కమలాకర్ గారిని ఆరోపణ చేసి బయటకు వచ్చిన నాయకుడు రేపు పొద్దుగాల తప్పకుండా నీకు వెన్నుపోటు వచ్చి నీ మీద కూడా ఇదే విధంగా ఆరోపణ చేసి ఇంకో ప్రభుత్వం వస్తే పోయే నాయకుడు కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. మేయర్ గారు సునీల్ రావు గారు బీజేపీలోకి పోయినరు. అది వ్యక్తిగత విషయం, ఎవరి రాజకీయ లబ్ధి కోసం వారు వెళ్ళొచ్చు, కాదనడం లేదు. కానీ గౌరవ మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు ఓటమెరగని నాయకుడు, కరీంనగర్ చరిత్రనే తిరగరాసిన నాయకుడు, వారి మీద బురద చల్లే ప్రయత్నం చేయడం మాత్రం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గౌరవ కార్పొరేటర్లందరూ కూడా దేవాలయం లాంటి కౌన్సిల్లో తన వెంట ఉండి 5 సంవత్సరాలు తన వెంట ఉండి నడిపించినాం. ఇవాళ చాలా బాధపడుతున్నాం. ఇలాంటి నీచుని వెంట మేము ఉన్నామా అనే ఆలోచన ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా బాధపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2005 నుంచి మేము కార్పొరేటర్లుగా పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి నిబద్ధతతోటి పనిచేసినాం. పార్టీ పదవి అయిపోయే వరకు ఇంకో పార్టీలో జాయిన్ కాలేదు. నేను కార్పొరేటర్గా జాయిన్ అయినా కూడా ఆ పార్టీ నిబద్ధతతోటి పనిచేసినాం. ఎక్కడ కూడా రాజకీయ లబ్ధి కోసం కాదు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని చేయొద్దు. మనం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పోతున్నాం అనే ఆలోచనతోటి పోతున్నాం. నిన్న చెప్పినావు నువ్వు అభివృద్ధి చేసేది బండి సంజయ్ కాబట్టి నేను పోతున్నా అని చెప్తా ఉన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే ప్రెస్ సాక్షిగా, ఇదే కార్పొరేటర్ల సాక్షిగా ఎన్నికల 2 నెలల ముందు చవట బండి సంజయ్, చవట దద్దమ్మ, చాతగాని చవట కరీంనగర్ ఎంపీ అని చెప్పినావు.
ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో అన్న. ఏ రోజు కూడా కౌన్సిల్లో నీకు ఏ ఒక కార్పొరేటర్ సొంత పార్టీ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ నీకు ఎదురు నిలబడితే నేను అడ్డంగా నిలబడి నిన్ను ప్రతి ఒక్కరిని కూడా తిరస్కరించిన. కానీ ఈ రోజు నేను బాధపడతా ఉన్నా, ఇలాంటి వ్యక్తికి మేము అడ్డంగా నిలబడ్డామా అని బాధపడే పరిస్థితి వస్తుంది. ఇవాళ మాజీ మంత్రివర్యులు కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు, వారి మీద బురద తల్లుతా ఉన్నావు. కార్పొరేటర్లను ఇట్లా చూసుకో. అవును, బరాబర్ సొంత పిల్లల్లాగా తమ్ముళ్ళలాగా చెల్లెలలాగా కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు. తెలంగాణ మొత్తం మంత్రివర్య ఎమ్మెల్యేల మొత్తంలో కూడా గంగుల కమలాకర్ లాంటి వారు లేరని తెలంగాణ మొత్తం కూడా అంటారు. గౌరవ పెద్ద మనిషి చంద్రశేఖరరావు అన్న నీలాగా కార్యకర్తలు ఎవరు కాపాడుకోరని మాజీ ముఖ్యమంత్రి అన్నాడు. అలాంటి నాయకుని మీద నువ్వు బురద తల్లుతా ఉన్నావు. అభివృద్ధి అంటే తెలియదంటా ఉన్నావు. ఇవాళ నీకు నిజంగా అభివృద్ధి అంటే తెలియదని నీ చిత్తశుద్ధితో అన్న ఆత్మవిమర్శన చేసుకో. ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పు. ఇవాళ ఒక సివిల్ ఇంజనీర్ చదివి ఆ ఓటమెరగని నాయకుడిగా అభివృద్ధి ఏ విధంగా చేయాలని అహర్నిశలు కరీంనగర్ అభివృద్ధి కోసం పోరాడి ప్రజల గుండెల్లో నిలబడి నువ్వు ఏదైతే పెద్ద పార్టీ జాతీయ పార్టీ అని జాయిన్ అయినావో ఆ నాయకుడిని కూడా 2 సార్లు ఓడించిన నాయకుడు. అదే మాత్రం అర్థం చేసుకోవాలి. 3 సార్లు నేను ఓడించి 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఓడించిన. ఒక్కటే అర్థం చేసుకోవాలి, గౌరవ బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షునిగా పదవి వచ్చిన రోజు మాకందరికి కూడా కౌన్సిల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు స్వీట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇదే ప్రెస్ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, కార్పొరేటర్ల అందరూ కూడా దేవాలయం లాంటి కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తా ఉన్నా. అందరికీ స్వీట్ ఇస్తే అందరం తీసుకొని ఏదో మా సహచర కార్పొరేటర్ ఒక మా కార్పొరేషన్కు గౌరవం దక్కింది. ఇవాళ ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిండు, పార్టీలు వేరైనా మేమందరం కూడా కార్పొరేటర్లు కానీ స్వీట్ తీసుకొని అందరూ కూడా పక్కకు పెట్టిరు. ఇష్టం ఉన్న వాళ్ళు తిన్నారు, ఇష్టం లేని వాళ్ళు పక్కకు పెట్టిరు. నాట్లాంటూ ఆయన తీసి డస్ట్బిన్లో వేసిండు. ఇది ప్రతి ఒక్క టీవీలలో వచ్చింది. ఆ రోజు చెడ్డ కనబడ్డ బండి సంజయ్ ఈ రోజు నీకు మంచిగా ఎట్లా కనబడ్డాడు? ఇవాళ అభివృద్ధి చేసే నాయకుడిగా ఎట్లా కనబడ్డాడు? ఇవాళ చవట దద్దమ్మ అని తిడతావు, స్వీట్ ఇస్తే తిరస్కరిస్తావు. అసలు తెలంగాణకు ఒక చవట దద్దమ్మ ఎంపీ ఉన్నాడంటే ఒక బండి సంజయ్ అన్నావు. సంజయ్ అన్న, మీరంటే మాకు గౌరవం ఉంది. మా సహచర కార్పొరేటర్ మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రి అయిన మా కార్పొరేషన్కు గౌరవం దక్కిందని మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. పార్టీలకు అతీతంగా వచ్చి మిమ్మల్ని కలిసినాం. మాకు దక్కిన గౌరవంగా మేమందరం అనుకున్నాం. కానీ ఊసరవెల్లి లాంటి సునీల్ రావుని నమ్మితే మాత్రం మీ బతుకు కూడా ఇట్లనే అవుతుందన్న. ఇవాళ చాలా మంచి పేరుంది మీకు, వ్యక్తిగతంగా ఎక్కడ కూడా విమర్శ చేసే నాయకుడు కాదని అందరూ అంటా ఉన్నారు. కానీ ఈ సునీల్ రావు లాంటి వాళ్ళని పక్కకు వేసుకుంటే మీ పేరు కూడా ఖరాబ్ అవుతుంది. మిమ్మల్ని కూడా లాస్ట్కు వెన్నుపోటు వచ్చే దాంట్లో మీకు 9వ 10వ నెంబర్ అవుతుంది. ఇది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ అభివృద్ధి లేదు, కరీంనగర్లో అభివృద్ధి జరగలేదు, గంగుల కమలాకర్కు సంబంధం లేదంటే నువ్వు మేయర్గా ఫెయిల్ అయినట్టే, నువ్వు అభివృద్ధి అయినట్టే. ఇవాళ కరీంనగర్ పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించిండ్రు. కరీంనగర్ కార్పొరేటర్లు అందరూ కూడా నీ వెంట ఉన్నారంటే గౌరవ మేయర్ మంత్రి గారి మాజీ మంత్రి గారి మొహం చూసున్నారు, పార్టీ లైన్లో ఉన్నారు. కమలాకర్ అన్న మాట వేదవాక్కుగా ఉన్నారు. కమలాకర్ అయిన మేయర్ అన్నారు కాబట్టి మీ వెంట మేమంతా ఉన్నాం. ఆ రోజు కమలాకర్ అన్న వద్దనుకుంటే నువ్వు మేయర్ కాదు, మేము మీ వెంట ఉండే వాళ్ళం కాదు. వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా నీ గురించి చిన్న మాట మాట్లాడినా మేమందరం గోడలాగా నిలబడ్డాం. అలాంటి కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా విస్మరించి ఇవాళ 2-3 రోజులైనాక పోతే ఏమవుతుంది? మాజీ మేయర్గా పోయే లేక మేయర్గా పోతే నాకు పెద్ద కిరీటం వస్తుందన్న ఆలోచనతోటి మేయర్గా 3 రోజులైతే నీ పదవి పోతుంది అనగా నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి. ఇవాళ ఎంత సిగ్గుచేటంటే ఒక కార్పొరేటర్కు పనిచేసే పరిస్థితి లేదు. అయినా కూడా అందరం బాధతోటి ఉన్నాం. తట్టని మట్టు పోసే పరిస్థితి లేదు 10 నెలల నుంచి. అయినా కూడా మేము వెంట ఉన్నాం. ఇవాళ గౌరవ బండి సంజయ్ వెంట ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అంటున్నాం. వాళ్ళ మేము సవాల్ విసురుతున్నాం. ఎక్కడ ఎంత అభివృద్ధి చేసినాం, ఎక్కడ ఎన్ని రోడ్లు పెట్టినాం, ఎక్కడ ఎన్ని బోర్డులు పెట్టినాం, ఎక్కడ ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చినామో మా మంత్రి గారిని చెప్పమనుంది, మీ బండి సంజయ్ని చెప్పమనుంది, మా మాజీ మంత్రి వారు. మేము దేనికంటే దానికి రెడీ. ఇవాళ నీ రాజకీయ లబ్ధి కోసం, నీ వ్యక్తిగత లబ్ధి కోసం నువ్వు మంత్రి గారి మీద కానీ కార్పొరేటర్ల మీద కానీ అవాకులు చెవాకులు వెళ్తే మంచిగా ఉండదు. నేను కార్పొరేటర్లు అంటే నాకు గౌరవం ఉంది అని చెప్తా ఉన్నాం. కార్పొరేటర్లు అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకరణ కోసమే మీ వెంట ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మాకేం న్యాయం జరగలేదు, అన్యాయం జరగలేదని మేము అనట్లేదు. మేము పని చేసుకునే సత్తా ఉంది. మేము ఎంప్లాయీస్ తోటి పని చేసుకున్నాం, మేము ఉద్యోగులతో పని చేసుకున్నాం, మేము కమలాకరణతో పని చేసుకున్నాం, చేసుకోలేదు అనట్లేదు. ఇవాళ అభివృద్ధి జరగాలి అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీలకే పోతే అభివృద్ధి జరుగుతుందంటే చాలా తప్పు. ఇవాళ గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తప్పకుండా కరీంనగర్ని అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతోటే కరీంనగర్ ప్రజలందరూ కూడా వారికి 4వసారి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఇవాళ నువ్వు పోయిన బండి సంజయ్ ఎందుకు ఓడిపోయిండ్రు? మరి కమలాకరన్ ఎందుకు గెలిచిండ్రు? ఇవాళ రాజకీయ రద్దు కోసం పూటకో పార్టీ మార్చే ఉసరవెల్లి ఈ సునీల్ రావు గారు. అలాంటి సునీల్ రావు గారు ఇవాళ గంగుల కమలాకర్ మీద మాటలు విసురితే మర్యాద దక్కది. ఇవాళ కార్పొరేటర్లు కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా దీన్ని పూర్తిగా
విమర్శిస్తూ ఉన్నాం. సునీల్ రావు గారు వెంటనే మీ నైతికతను మర్చిపోయి ఇవాళ ఏ మాటలైతే మాట్లాడినరో అవన్నీ కూడా వెనక్కి తీసుకొని బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున, గౌరవ కార్పొరేటర్ల తరఫున, మా కౌన్సిల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే దేవాలయం లాంటి ఆ కౌన్సిల్లో ప్రజా సమస్యలను తీర్చే ఆ కౌన్సిల్లో 5 సంవత్సరాలు మీతోటి కూర్చున్నందుకు మేము నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. ఇవాళ ఒక కార్పొరేటర్గా ఉండి ఇవాళ నేను మేయర్గా చేసిండ్రు. వేరే పార్టీ నుంచి వచ్చినా కూడా వేరే పార్టీ వాళ్ళు చెప్తే కూడా మిమ్మల్ని అందరినీ పక్కకు పెట్టి మీ మీద నమ్మకంతో. పాత్రికేయ మిత్రులందరికీ, మరి మా సహచర కార్పొరేటర్లకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నుండి కరీంనగర్ మేయర్ అనే వ్యక్తి ఒక పెద్ద అవినీతి తిమింగలం అనేది మా పార్టీ నుంచి పోవడం అనేది మా అందరికీ సంతోషకరమైన వార్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ పార్టీకి కరీంనగర్కు పట్టిన శని విరగడం జరిగింది ఈరోజు. కాకపోతే ఈ పని ఏదో చేసేది గవర్నమెంట్ ఎప్పుడైతే వేయిందో అప్పుడే పోయేది ఉండే. ఇంకా 3 రోజులైతే పీరియడ్ ముగుస్తుందో నాగా ఈరోజు పోవుకుంటూ నీ చరిత్రను పక్కకు పెట్టి నువ్వు కరీంనగర్కి ఎంతో అభివృద్ధి చేసినటువంటి నీతి నిజాయితీ మచ్చలేని వ్యక్తి అటువంటి గంగుల కమలాకర్ గారి మీద ఒక అవినీతి ముద్ర వేసుకుంటూ నువ్వు పోతున్నావు. నువ్వు కాకపోతే గతం ఎంతో నీ చరిత్ర ఏందో గతం చరిత్ర తీస్తే నువ్వు పబ్లిక్లో కాదు, మనుషులు నిన్ను ఎవ్వడు కూడా ముఖం చూడరు. నీ నువ్వు చేసిన కథలు, నువ్వు చేసిన పనులు ఇదివరకు ఏదైతే ఉన్నదో ఇప్పటి ప్రజలకు, ఇప్పుడు పెరిగిన వాళ్ళకు, చిన్న ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఎవరికి తెలియదు నీ కథ ఏంది, నీ బ్యాచ్ ఏంది, నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు జరిగింది ఏంది. పిక్ ప్యాకెటర్ గ్యాంగ్ నీదంతా, సైకిల్ దొంగతనం చేసే గ్యాంగ్ నీది. నేను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని నువ్వు నాకు మొదటి నుంచి నాకు అన్ని విధాలు నాకు నిన్ను నువ్వు ఏమేం చేసినావు, నీ కథలేందో అన్ని తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. నువ్వు అవినీతి విషయంలో మాట్లాడే అర్హత నీకున్నది అంటే ఇక అది పబ్లిక్ అంటే భూమి మీద పుట్టిన ఎవడు కూడా నమ్మలేని విషయంగా ఉన్నది. ఇదంతా నువ్వు మాట్లాడేంది అవినీతి విషయము, నీ చరిత్రనేమో ఇది. కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఆ రోజు 40 సీట్లు మేము గెలిచినామంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వము, కేటీఆర్ గారి సపోర్ట్తోని, గంగుల కమలాకర్ గారు చేసిన అభివృద్ధితోని ఈ మొత్తం మంది అందరం ఎవరైతే గెలిచినామో ప్రతి ఒక్కరం కూడా వారి నాయకత్వంలో మేము గెలిచి ఆ రోజు నిన్ను అధిష్టానం నిర్ణయించింది అన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజు గంగుల కమలాకర్ గారు వ్యతిరేకం చేయకపోవడం వల్లనే ఈ రోజటి వరకు నువ్వు మేయర్గా ఉన్నావు ఇక్కడ. ఆ రోజు మా కార్పొరేటర్స్ అందరూ కూడా నీ మీద వ్యతిరేకతతో నువ్వు వద్దు అన్న రోజు కూడా ఎవరం కూడా గంగుల కమలాకర్ గారి మాటను జవదాటకుండా, ఎవరూ ఏమనకుండా, నీకు అవినీతి అని తెలిసినా, తిమింగలం అని తెలిసినా కూడా నిన్న రోజు మేయర్ కుర్చీ మీద అందరం కూర్చోబెట్టడం జరిగింది. ఇవాళ కూర్చోబెట్టిందంటే నిన్నేదో అవినీతికి చేసుకోమని కాదు. ఆ రోజైనా నువ్వు చేసే ప్రతి ఒక్క దాంట్లో మాకు తెలిసినా కానీ మేము ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే మేము వ్యతిరేకిస్తే గంగుల కమలాకర్ గారి మనసులు వీళ్ళ వీళ్ళు విభేదాలు సృష్టిస్తాయన్న అపోహ వస్తుందన్న దాంతో ఆయనను ఎప్పుడు వ్యతిరేకరించలేదు. ఆ రోజు ఎవరం కూడా వద్దనుకున్నా కానీ, అయిష్టంగా అయినా కానీ ఉన్న వాళ్ళందరం కూడా ఒప్పుకున్నాం ఆ రోజు. ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే నువ్వు నీ నిజాయితీ, నీ అవినీతి నువ్వు ఏం చేసి సంపాదించినావని చెప్పి ఇంత పెద్ద బంగ్లాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇప్పుడు మా సొంతలు మేము వచ్చినామంటే గంగుల కమలాకర్ గారి పిలుపుతోని ప్రజాసేవ చేయాలి, నీతివంతమైన పాలన రావాలని ఆ రోజు చెప్పడం వల్ల నా సొంతోని మీతో అందరం కూడా అట్లే వచ్చినాం. మేము ఆ వచ్చిన క్రమంలో సొమ్మొక్కడిది సోకొక్కడి వ్యవహారం చేసినావు నువ్వు. అందరి కృషి, గంగుల కమలాకర్ గారి కృషితోని నువ్వు ఈరోజు ఇప్పటి వరకు మేయర్గా ఉన్నావు. నువ్వు అదే తిన్న తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత కమలాకర్ గారి మీద నువ్వు పో, నీకు భవిష్యత్తు ఉంటుంది అనుకున్నావు. నువ్వు నీకు అలవాటే కదా ఫస్ట్ నుంచి. నువ్వు ఎక్కడైతే నువ్వు పుడతావో, నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటావో వాళ్ళ అన్ని తిని వాళ్ళని అందరినీ నాశనం పట్టించిన తర్వాత, వాళ్ళ దగ్గర ఏం లేదని తెలుసుకున్న తర్వాత ఇంకొకరి దగ్గరికి పోయి వాళ్ళని విమర్శించడము, ఆ పార్టీకి పోయి మళ్ళీ తర్వాత ఆ పార్టీ నుంచి ఆ వ్యక్తుల దగ్గర నుంచి రావడము, మళ్ళీ వేరే వ్యక్తుల దగ్గర పోవడం, అది నీకున్న పుట్టుకతో వచ్చిన విద్యాది. నీ నైపుణ్యం దాంట్లో నిన్ను ఎవరు కాదనే లేదు, నిన్ను మించిన వ్యక్తి ఉండడు ఇంకా దాంట్లో.
నీ చరిత్ర నీ గతము పబ్లిక్ తెలిస్తే నువ్వు రోడ్డు మీద కూడా తిరగలేవు. నీ చరిత్ర తెలిసి తీసుకున్నారో బండి సంజయ్ గారు, తెలియక తీసుకున్నారో మాకు తెలియదు. ఈరోజు బీజేపీ పార్టీలు ఉన్న మా దగ్గర నుంచి పోయిన కార్పొరేటర్లు కానీ ఆ రోజు నీ మీదే వ్యతిరేకతతోనే దాంట్లోకి పోయినరు అక్కడికి. ఇక నువ్వు ఎక్కడ పోయి చేస్తే వాళ్ళకు ఏమి ఇష్టంగానైతే లేరు మాకు తెలిసినంత వరకు ఎవరు కూడా కార్యకర్తలు. సరే, బండి సంజయ్ గారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఏమో అదంతా పక్కన పెడితే, నీ అవినీతి అనేది రాష్ట్రం మొత్తంలో తెలుసు. నువ్వేంది, నీ కథ ఏంది, నువ్వు ఏం చేసి సంపాదించినావు, నీ హిస్టరీ ఏంది. నువ్వు ఒకప్పుడు జగపతిరావు వెంబడి తిరిగినావు. ఎంఎస్ఆర్ గారు ఎలక్షన్లో జగపతిరావుతో నువ్వు ఉంటావు, మీ బ్రదర్ వచ్చేసి ఎంఎస్ఆర్ గారితో తిరిగితే ఇద్దరు కలిసి రోడ్డు మీద కొట్లాడుకున్న రోజులు పోయినాయి. తర్వాత ఎంఎస్ఆర్ గారి దగ్గరికి వచ్చేసి అక్కడ నువ్వే నెంబర్ 1 అనుకున్నావు, ఎవరిని రానియలేదు. తర్వాత ఇవన్నీ అన్నీ అందరు పబ్లిక్ ప్రజలందరూ చూసిండ్రు నీ కథలన్నీ. నువ్వు అవినీతి గురించి మాట్లాడి కరీంనగర్కు 100,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిధులు తీసుకొచ్చిన గంగ్లా కమలాకర్ గారు, వారు తెచ్చిన నిధులల్లా నువ్వు పర్సెంటేజీలు తీసుకొని పనులు చేపించి కాంట్రాక్టర్లను భయపెట్టించి వాళ్ళకు బిల్లులు రాకుండా చేసి వాళ్ళను ఇబ్బందుల పాలు చేసి ఈరోజు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బిల్లులు ఇస్తా అని చెప్పి డబ్బులన్నీ తీసుకొని ఎవరికి ఇవ్వకుండా నువ్వు చేస్తున్న అవినీతి గురించి నువ్వు మాట్లాడడం అనేది అంటే దీనంతా ఇంకా ఏమంటారు, దీన్ని చెండాలం అంటే ఇక నువ్వు మనిషివైతే కాదు. నువ్వైతే విన్నారా, నువ్వు నిన్ను తీసుకునే పార్టీ ఇప్పుడు లాస్ట్ పార్టీ నాకు తెలిసినంత వరకు బీజేపీ పార్టీ. దీని 4వ పార్టీ లాస్ట్ పార్టీ. దాని నుంచి ఆ పార్టీకి ఇప్పుడు ఇదే వ్యక్తి మీద చేయబట్టి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ భారీ నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అటు తీసుకెళ్ళటానికే బండి సంజయ్ గారు తీసుకున్నారని మేము అనుకుంటున్నాము. వారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో మాకు తెలియదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నది నీ చరిత్ర ఏంది, నేను ఏబీవీపీ ఉన్నా, నీ ఏబీవీపీలో ఉన్నప్పుడు నీ కాలేజీలో నీకు ప్రెసిడెంట్గా నీకు పోటీ చేస్తా అంటే వాళ్ళు చేయనీయలేదు నిన్న రోజు. నీ దొంగతనాలు, నీ లంగతనాలు, నువ్వు రౌడీ వేషాలు, నీ గ్యాంగు, పిక్ పాకెటర్సు, సైకిల్ దొంగలు, మీ గ్యాంగ్లో ఉన్నవన్న ఉద్దేశంతోనే ఆ రోజు నీకు ఇవ్వలేదు. నీ చరిత్రను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళము. దీనంతా ఇంకా ఏమంటారు, దీన్ని చెండాలం అంటే ఇక నువ్వు మనిషివైతే కాదు. నువ్వైతే విన్నారా, నువ్వు నిన్ను తీసుకునే పార్టీ ఇప్పుడు లాస్ట్ పార్టీ నాకు తెలిసినంత వరకు బీజేపీ పార్టీ. దీని 4వ పార్టీ లాస్ట్ పార్టీ. దాని నుంచి ఆ పార్టీకి ఇప్పుడు ఇదే వ్యక్తి మీద చేయబట్టి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ భారీ నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అటు తీసుకెళ్ళటానికే బండి సంజయ్ గారు తీసుకున్నారని మేము అనుకుంటున్నాము. వారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో మాకు తెలియదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నది నీ చరిత్ర ఏంది, నేను ఏబీవీపీ ఉన్నా, నీ ఏబీవీపీలో ఉన్నప్పుడు నీ కాలేజీలో నీకు ప్రెసిడెంట్గా నీకు పోటీ చేస్తా అంటే వాళ్ళు చేయనీయలేదు నిన్న రోజు. నీ దొంగతనాలు, నీ లంగతనాలు, నువ్వు రౌడీ వేషాలు, నీ గ్యాంగు, పిక్ పాకెటర్సు, సైకిల్ దొంగలు, మీ గ్యాంగ్లో ఉన్నవన్న ఉద్దేశంతోనే ఆ రోజు నీకు ఇవ్వలేదు. నీ చరిత్రను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళము. మేము స్వయంగా ప్రజలల్లా మంచి పాలన చేయాలి, అవినీతి రహిత పాలన కావాలి, మున్సిపాలిటీ అంటే మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో గంగ్లా కమలాకర్ గారు ఆ రోజు నన్ను పిలవడం జరిగింది. నేను వచ్చిన మా కార్పొరేటర్స్ అందరూ కూడా అదే ఉద్దేశంతో వచ్చినారు. ఎవరికి ఏ సంబంధం లేకుండా నువ్వు అవినీతి అనేది మొత్తం చేసి నీ అవినీతి నీ కుడి చేతి ఎడమ చేతికి తెలియకుండా చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు పెద్ద లంగా దొంగ. నీకంత మించిన అవినీతిపరుడు దేశంలో కాదు ప్రపంచంలో ఉండడు. సునీల్ రావు, నువ్వేమనుకుంటున్నావు, నిన్ను ఎదురిస్తలేరు, నిన్ను మాట్లాడిస్తలేరు, నీ అవినీతిని ప్రశ్నిస్తలేవు అనుకుంటే నువ్వేదో అనుకుంటే అది నీ తప్పది. నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నిన్ను ఇబ్బంది పెడితే నీ అవినీతిని ప్రశ్నించి నీవన్నీ బయటికి తీస్తే ఏమంటావు నువ్వు? గంగుల కమలాకర్ మనుషులు మమ్మల్ని ఇబ్బంది చేస్తారు, మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏ విభేదాలు రావద్దు, పాలన కరెక్ట్ రావాలన్న ఉద్దేశంతోనే మేము నిన్న రోజులు 5 సంవత్సరాలు భరించినాము. ఇక ముందు నువ్వు అయిపోయింది కనుక నువ్వు పోయేది ఉండే, ఇంకో సంవత్సరం ముందు పోయేది ఉండే. నువ్వు ఈ 3 రోజుల ముందుగా పోయి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నువ్వు తల్లికి పాలు ఇచ్చిన కానీ రొమ్ములు గుద్దే అటువంటి వ్యక్తివి నువ్వు. నీ చరిత్ర గురించి కరీంనగర్ ప్రజలకు కానీ ఈరోజు ప్రజలే మాట్లాడుకుంటారు నీ అవినీతి గురించి. నాకు మొన్ననే ఒక 15 రోజుల కింద ఒక డాక్టర్ నాకు ఫోన్ చేసిండు. వాళ్ళ ఇల్లు పని నడుస్తుంది, ఆపమని చెప్పి వచ్చేసిన, మీరు పోయి మేయర్ని కలవాలని చెప్పిండ్రంట. చెప్తే నాకు అడిగితే నేను చెప్పినా నువ్వు అడిగిపోతే నువ్వు ఆడ
కట్టక తప్పదు. నేను చెప్పినా మంచిదంటాడు, నాకు లేదు. నువ్వు ఒక 15 రోజులు ఆగితే అయిపోతున్నది, తర్వాత నీ పని చేసుకో, నీ దాంట్లో డీవియేషన్ లేవు, నువ్వు ఏది లేదు. కాకపోతే పని జరగనివ్వరు, 15 రోజుల తర్వాత బొమ్మని చెప్పి నేనే చెప్పిన. ఈయనే కరీంనగర్ మున్సిపాలిటీలో కలెక్షన్ బాయ్స్ని పెట్టుకున్నాడు. ఎక్కడ ఎవరు ఇల్లు కడుతున్నారు, వాళ్ళందరూ వాడు ఇల్లు కడుతున్నారు అంటే సార్ పోతాడు, వాడు ఆపేస్తాడు. కాంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ కూడా కట్టించుకోలేని పరిస్థితి ఉన్నది. అటువంటి ఎన్నో కేసులు నా దగ్గరికి వచ్చినాయి. నేను కూడా చెప్పమంటే నేను చెప్పినా లాభం లేదు. ఎందుకంటే నేను అభివృద్ధి పరంగా కాంట్రాక్టర్లకు ఉల్టా డబ్బులు ఇచ్చి పనులు చేయించిపించి వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చిన. మేము డబ్బులు తీసుకోము ఎవరి దగ్గర, కానీ ఆ కార్పొరేటర్ దగ్గర ఉన్నది కదా, మీరు పనులు చేశారు కదా, ఆ డబ్బులు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి ఒత్తిడి చేసి వాళ్ళని కూడా పని దగ్గర నుంచి ఇడిచిపెట్టకుండా పైసలు వసూలు చేసిన వ్యక్తి అవుతాం. నరరూప రాక్షసుడు, దొంగ లంగ అంటే పిక్ పాకెటర్లది గ్యాంగు, సైకిల్ దొంగల గ్యాంగ్, ఇదంతా అవే వేషాలు వేస్తుంటాడు. నువ్వు ఏం చేసి సంపాదించినావు ఇంత పెద్ద బిల్డింగ్లు, నువ్వు ఆస్తులు, నువ్వు అక్కడ ఎన్ని జాగాలు కొన్నావు, ఎన్ని ఎకరాలు కొన్నావు నాకు తెలియదా? నేను కష్టపడి సంపాదించుకున్న లక్షల ట్యాక్సులు కడుతున్నాం మేము. నువ్వు ఏం చేసి కట్టినావు, ఏ ట్యాక్స్ కట్టినావు, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీ డబ్బులన్నీ? నువ్వేమన్నా వ్యాపారం చేసినావా, నిజాయితీ ఉన్నావా? మందిని కొట్టి, మంది పొట్టలు కొట్టి నువ్వు సంపాదించి వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఆ పాపం నీకు ఊరికే పోదు, నీకు మొత్తం అందరి ఉసురు తలిగి నువ్వు నవ్వుతో చెప్తున్నా సునీల్, నువ్వు మంచిది కాదు. ఈ పద్ధతి మార్చుకో, నీ బుద్ధి ఇప్పటికైనా మార్చుకో. నువ్వు ఎంతమంది నీ దగ్గరలే, నీ అన్న లేదు, తమ్ముడు లేదు, చుట్టం లేదు, అన్న తమ్ముళ్ళు చుట్టాలు ఎవరిని వదిలిపెట్టకుండా నువ్వు అందరినీ నాశనం చేసినావు. నువ్వు కరీంనగర్ను సర్వనాశనం చేసినావు. మానేర్ రివర్ ఫ్రంట్ వందల వేల కోట్లతోని గంగుల కమలాకర్ మంత్రిగా కరీంనగర్ అభివృద్ధి కోసం తీసుకొస్తే దాని మీద నువ్వు నీకు పైసలు రావాలని కోరుకోవడమో, లేకపోతే దాంట్లో ఏం జరిగిందనో నువ్వు ఇంకా అంటే నీకు ప్రతి మనిషి ఆఖరికి ఎట్లుంది అంటే పుట్టిన ప్రతి బిడ్డ కూడా వీనికి ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి వచ్చింది. కోరుకునేది కూడా ఆయన అదే, ఇంటికి నాకు పైసలు రావాలనే అటువంటి వ్యక్తి వందల వేల కోట్ల సంపాదించండి. ఈరోజు ఎక్కడి నుంచి సంపాదించిండో ప్రజలందరికీ చెప్పాలి. ఈ అవినీతి ఈ సొమ్మునంతా ఎట్లా వచ్చింది ఏందన్నది ఇన్ని చెప్పే బండి సంజయ్ గారు కూడా తెలుసుకోవాలి, ప్రజలందరికీ చెప్పాలని కోరుకుంటూ సునీల్ చెప్తున్న ఒకటే మాట, నువ్వు బతికినన్ని రోజులు ఇప్పటికైనా నీ మీద ప్రజలలో ఎక్కడా లేదు, మంచి పేరు తెచ్చుకొని మంచి దగ్గర ఉండే ప్రయత్నం చేసి బతుకు బిడ్డ. ఇటువంటి దొంగ పనులు చేసుకుంటూ నువ్వు బహిరంగ క్షమాపణ ఎమ్మెల్యే గారికి చెప్పాలి. చెప్పుకుంటూ ఎంతోమందికి ఉన్నది నువ్వు క్షమాపణలు చెప్పేది, నీ బతికే క్షమాపణలతో సరిపోతుంది. నువ్వు క్షమించలేని రాని వ్యక్తివి నువ్వు, చెప్తున్నా నేను. నువ్వు క్షమాపణ అంటూ చెప్తే నీకు ఎంతమంది పెద్ద లిస్టు తయారవుతుంది. నువ్వు నీ బతుకు లాస్ట్ క్షమాపణతోని నీ బండి సంజయ్ గారితోనే లాస్ట్ అవుతుంది నీది. ఖబర్దార్ చెప్తున్నా సునీల్, నీ బతికేందో నీ కథ ఏందో ప్రతి వ్యక్తికి తెలుసు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడు, అందరికి నవ్వు వస్తుంది ఒకటి కాదు, కోపం కూడా వస్తుంది. నీ మీద ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు, కానీ మాట్లాడవలసిన పరిస్థితి తెచ్చినావు బిడ్డ. నీ సంగతి ముందు కూడా మేము చెప్తాం ఏందని చెప్పి. నిన్ను ఎక్కడ కూడా మేము విడిచిపెట్టారు, ప్రజలు కూడా విడిచిపెట్టారు. కాకపోతే ప్రజలందరూ మాత్రం ఈరోజు సంతోషంగా ఉన్నారు. కరీంనగర్ ప్రజలకు పెద్ద విముక్తి జరిగిందని. కాకపోతే ఏదో 3 రోజులే ఉన్నది అంతే తప్ప ఇక వాళ్ళు అక్కడికి ఆ మాత్రం తృప్తితోని ఈరోజు నువ్వు పోవడం జరిగింది. మా అందరికి సంతోషకరమైన వార్త ఇది. నువ్వు పోవడం అయితే బిడ్డ, ఈ కాడి నుంచి నువ్వు ఏం చేయాలి మేము చూసేది మేము చేసుకుంటాం. తెల్లవారంగా 5:30కు నా ఇంటికి వచ్చి నువ్వు నాకు దండం పెట్టి నా కాలు మొక్కి నువ్వు అబోషన్ చేయొద్దు, అధిష్టానం నిర్ణయించింది, గంగుల కమలాకర్ గారి దగ్గర మీ దగ్గరకు వస్తున్నా, నువ్వు దయచేసి నాకు ఎలాంటి ఇబ్బంది చేయొద్దు, ఎవరిని కార్పొరేటర్లు రంగనేశ్వరుడు కనుక నువ్వేమైనా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ రోజు నాకు మార్నింగ్ 5:30కి నా ఇంటికి వచ్చి నాకు దండం పెట్టి నా కాలు మొక్కి నాకు రోజు చెప్పిన రోజు ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు అందరూ తెలుసుకోండి. ఇదంతా ఎవరికి తెలియదు. నేను ఇప్పటి వరకు కూడా నేను ఎవరికి చెప్పలేను.